Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు అయితే 5వ రోజులకు అడుగుపెట్టిందనమాట. సో 5వ రోజు కూడా మంచి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది భయ్యా. పిచ్చ పీక్స్ లోకి వెళ్ళిపోయి నాకైతే మైండ్ కూడా దుబ్బింది అనమాట. ఈ కలెక్షన్స్ సునామీ అయితే కురుస్తూ ఉంది. అనిల్ రావిపూడి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారనమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన నటనతో అలాగే వింటేజ్ లుక్స్ తో సూపర్ గా అనిపించింది అనమాట. ఫ్యాన్స్ అయితే హారత పడుతున్నారు అనమాట థియేటర్స్ దగ్గర ఎక్స్ట్రాడినరీ లెవెల్లో. సో వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే అలాగే మన ఇండియా లెవెల్లో చూసుకున్నా కానీ ప్రతి ఒక్క చోట కూడా కలెక్షన్స్ సునామీ అయితే కురుస్తూ ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది అనమాట. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, మీరు ఎలాంటి అపోహలు కూడా పెట్టుకోవద్దు. అలాగే మూవీ కూడా చాలా సూపర్ క్లీన్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అనమాట. సో నిన్న జరిగిన ఒక సెలబ్రేట్ వీడియోలో కూడా చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు డైలాగ్ చెప్పారు, చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు కలిపి డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో కూడా అదే ట్రెండ్ అవుతుంది అనమాట. సో ప్రీమియర్ షో కలెక్షన్స్ కావచ్చు, అలాగే 1వ రోజు, అలాగే 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు కూడా సో మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఈ 4 రోజులు కలిపి కూడా సో 168.8 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట ఈ 4 రోజులు కలిపి. ఇక 5వ రోజులో అడుగు పెట్టినట్లయితే ఏపీ అండ్ తెలంగాణలో కలిపి సో 22.8 కోట్ల కలెక్షన్స్ అయితే గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. 22.8 కోట్ల కలెక్షన్స్ అయితే. సో మన ఏది ఓన్లీ తెలుగు స్టేట్స్ అంటే ఏపీ తెలంగాణ కలిపితే ఈ యొక్క 5వ రోజు కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇక కర్ణాటకలో చూసుకున్నట్లయితే సో 18.5 లక్షలు అయితే కలెక్షన్ చేసింది. అలాగే సో తమిళ్లో చూసుకున్నట్లయితే 14.5 లక్షలు అయితే కలెక్షన్ చేసింది అనమాట. తెలుగు వాళ్ళు ఎక్కడ పట్టినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారనమాట. ఇకపోతే నార్త్ అమెరికా విషయానికి వస్తే మాత్రం అక్కడ మాత్రం ఇంకా ఎక్కడ తగ్గేటట్టుగా సో బీభత్సం అయితే సృష్టిస్తున్నారు అనమాట. సో ఎక్కడ పట్టినా కానీ ఇలాంటి కలెక్షన్స్ రాబట్టడం అనేది మన చిరంజీవి గారి సో కెరియర్ లో ఇంత మంచి కలెక్షన్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఇంత మంచి కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఏదైనా ఉన్నట్టే అది మనశంకర్ వరప్రసాద్ గారు అని చెప్పాలన్నమాట. చిరంజీవి గారి కెరియర్ లో ది బెస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ కేటగిరీకి వచ్చినట్లయితే చాలా బాగుంది అనమాట. మూవీ అందరూ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయవచ్చు. ఇకపోతే సో మన నార్త్ అమెరికా కలెక్షన్ చూసుకున్నట్లయితే $150K అయితే సో 5వ రోజు అయితే కలెక్షన్స్ అయితే రాబట్టినప్పుడు $150K అయితే సో 5వ రోజు నార్త్ అమెరికా కలెక్షన్స్ అయితే రాబట్టినమాట. ఇక యూకేలో చూసుకోవచ్చు, యుఎస్లో చూసుకోవచ్చు, ప్రతి చోట కూడా బేబచ్చాని అయితే సృష్టించింది భయ్య. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేకుండా మూవీని సో థియేటర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఓవరాల్ నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే 5వ రోజు కలెక్షన్స్ కూడా దుమ్ము దులిపేసాయి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ని లెక్కలు బాగా రెవెన్యూ బాగా జనరేట్ చేస్తున్నారు అనమాట. అలాగే సో చిరంజీవి గారి కూతురు కూడా దీనికి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గా పెట్టారు కాబట్టి ఇంకా మంచి లక్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 5వ రోజు కలెక్షన్స్ వచ్చేసి మాత్రం 48.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట 5వ రోజు. సో ఇది ఫ్రెండ్స్ 5వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే